డ్రగ్స్ రహిత తెలంగాణ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్యే పట్నం మహేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. చేవెళ్లలోని మహేందర్ రెడ్డి వైద్య కళాశాలలో ఫ్యూచర్ సిటీ పోలీసులు ఈగల్ ఫోర్స్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ డ్రగ్స్ వ్యతిరేక దినోత్సవం 2026 అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ఏసీపీ కిషన్ సమక్షంలో మెడికల్, నర్సింగ్ విద్యార్థులతో డ్రగ్స్ కు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించారు. రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి నిర్మూలనకు ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోందని, త్వరలోనే ప్రతి విద్యాసంస్థలో ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేస్తామని మహేందర్ రెడ్డి వెల్లడించారు. ఉగ్రవాదం కంటే డ్రగ్స్ ప్రమాదకరమని, వీటి నియంత్రణకు డాక్టర్లు, పోలీసులు సహకరించాలని ఏసీపీ కిషన్ కోరారు. ప్రపంచం మొత్తంలో కూడా ఈ డ్రగ్స్ బారిన పడి ఎవరైతే డ్రగ్స్ తీసుకొని ఇబ్బంది పాలవుతారో వాళ్ళని అరికట్టడానికే ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఈ ప్రభుత్వం చాలా డ్రగ్స్ వ్యతిరేకంగా పెద్ద ఎత్తున కంపెనీ చేసి ఇక్కడ కూడా ఎప్పుడే మన రామకృష్ణ రెడ్డి గారు చెప్తున్నారు, మన దగ్గర కూడా కంపెనీ చేస్తున్నారు. అంతటా కూడా గ్రామీణ ప్రాంతం నుంచి మొదలుకొని సిటీ ప్రాంతాలన్నింటిలో కూడా ప్రతి కాలనీలో కూడా ఇలా ఎవరైతే డ్రగ్స్ వాడుతున్నారో వాళ్ళని అరికట్టాలనే ఉద్దేశంతో అందరూ కూడా ముందుకు వచ్చి పెద్ద ఎత్తున ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. కాబట్టి దాంట్లో ముఖ్యంగా డాక్టర్స్ కూడా హాస్పిటల్స్ మనం ఏదైతే డాక్టర్ అంటే మరి పేదవాళ్ళని కానీ ఎవరైతే ఇబ్బంది పడుతున్నటువంటి రోగాలతో ఇబ్బంది అందరినీ కాపాడుతారు. కాబట్టి మరి ఎవరైతే డ్రగ్స్తో కూడా ఇబ్బంది అవుతున్నటువంటి ఎవరైతే దానికి అలవాటు పడతారో వాళ్ళని గుర్తించి మరి వాళ్ళని బతికించాలనే ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. కాబట్టి ముఖ్యంగా డాక్టర్స్ కూడా చాలా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని దీనికి ఎవరైతే మరి వాడుతున్నారో వాళ్ళని అరికట్టడానికి మీరు ముందుండి చర్యలు తీసుకోవాలని చెప్పుకుంటూ మంచి